నమశివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఈ రంగుల వాస్తు గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది చాలా చోట్ల ఒక పెద్ద దుమారం లేపుతోంది. మనము ఇంట్లో ఏ రంగు వేయాలి, ఏ గదిలో ఏ రంగు వేయాలి, అసలు ఆ రంగుల వల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు కట్టే ఇండ్లకు దాదాపు ఖర్చు ఆ ఇంటికి రంగు వేయడానికే చేస్తా ఉన్నారండి. అంటే ఎక్కువ అమౌంట్ ఆ రంగులు వేయడానికి అవుతా ఉంది. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు మన ఇల్లు అందంగా కనపడాలనే ఉద్దేశంతో రంగులు వేసుకుంటున్నారు. ఓకే, ఇది మంచిదే, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంత చిన్న ఇల్లైనా అక్కడ మనము వేసే రంగును బట్టే ఆ ఇంటి యొక్క ఆకర్షణ ఎలా ఉంటుందనేది మనం చెప్పవచ్చు. అటువంటి రంగులు మనము ఏ రంగు వేస్తే మనకు ఆ ఇల్లు వాస్తుపరంగా యోగిస్తుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి. కానీ ఇది కొంతమంది అంటే అదే పనిగా అడుగుతారో ఏమో తెలియదు, కానీ చాలా మంది తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో. ఈ రంగుల వల్ల మనకు వాస్తు కుదురుతుందా అనేది ఒక్కసారి మీరు బుర్ర పెట్టి ఆలోచించండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అసలు మనం ఇల్లు వాస్తుకు కట్టుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ ఇంట్లో వాస్తు ఉంటుంది, కానీ ఈ రంగుల వల్ల వాస్తు మారుతుందా? అంటే ఆ డోర్ ఎక్కడ పెట్టినా సరిపోతుందా? విండో ఎక్కడ పెట్టినా సరిపోతుందా? మన నడకలు ఎలా ఉన్నా సరిపోతుందా? ప్రహారీ ఎలా ఉన్నా సరిపోతుందా ఈ రంగులు వేసుకుంటే చాలా? అలాగా మనము ఇలా రంగులు వేస్తేనే మనకి వాస్తు సరిపోతుందంటే మనం డోర్ ఇష్టం వచ్చిన చోట డోర్ పెట్టుకోవచ్చు, మెట్లు పెట్టుకోవచ్చు, బాత్రూమ్ పెట్టుకోవచ్చు, సెట్ బ్యాక్ ఎలా అయినా వదులుకోవచ్చు. ఓన్లీ డోర్తోనే ఈ రంగుతోనే మనకి సరిపోతుందండి. కాబట్టి ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు కొంతమంది, కానీ రంగులు అనేది మనకు ఆ ఇంటికి ఒక అందాన్ని ఇస్తాయి, ఒక ఆహ్లాదాన్ని ఇస్తాయి. అది మాత్రమే మనం ఆలోచించాలి, కానీ దీని నుంచినే వాస్తు మొత్తం వచ్చేస్తుంది, ఈ దిక్కుకి ఈ రంగులు వేసుకుంటే మనకి వాస్తు బ్రహ్మాండంగా ఉంటుంది అని మాత్రం ఎప్పుడు కూడా మీరు ఇలా ఆలోచించకండి. రంగులు అనేది మనకు అంటే కొన్ని గ్రహాలకు సంబంధించి కొన్ని రంగులు ఉంటాయి. మనము ఆ రూమ్ లో ఆ రంగు వేసుకోవడం వల్ల ఆ గ్రహాధిపతి యొక్క అనుకూలత మనకి చేకూరుతుందనే ఉద్దేశంతో చాలా మంది అలా చెప్తా ఉంటారు. ఓకే, కొంతవరకు మనకి ప్రభావం ఉంటుంది ఆ రంగుల వల్ల, పూర్తిగా కాదు, అదే మొత్తం వాస్తును మార్చేయదు. కొంతవరకు అంటే హాల్లో ఒక లైట్ కలర్ వేసుకున్నాం అనుకోండి, అంటే వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఒక పీస్ఫుల్ ఎనర్జీ, చూడడానికి ఒక అందంగా అలా ఉంటుంది. అదే రంగుని తీసుకొచ్చి మనం అక్కడ బ్లాక్ కలర్ వేస్తాం అనుకోండి, ఆ ఇంటికి ఎవరు రాకూడదు. కాబట్టి ఈ రంగుల వల్ల వాస్తు కుదురుతుందనేది కాదు, కొంతవరకు ఆ గ్రహాల యొక్క అంటే ఆ దిక్కుకి అధిపతి ఎవరైతే ఉంటారో, గ్రహాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అనుగ్రహం కొంతవరకు మనకు ఆ ఇంట్లో ఉంటుంది, అంతేగాని పూర్తిగా అయితే ఇది కాదు. కాబట్టి ఇది గమనించండి. రంగుల వల్ల వాస్తు అనేది పెద్దగా మార్పు అయితే కాదు. రంగులు వేసుకోండి, బ్రహ్మాండంగా వేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ లైట్ కలర్ వేసుకోండి ఎప్పుడైనా సరే. ఇంట్లోకి వస్తేనే, ఇంటిని చూస్తేనే, అది ఎంత చిన్న ఇల్లు అయినా సరే లేదా పెద్ద భవనం అయినా సరే, ఆ ఇంట్లోకి వస్తేనే ఆ రంగులే ఆ వచ్చిన వ్యక్తికి ఎలా అంటే అంటే ఒక ఎనర్జీని ఎలా ఇవ్వాలనేది ఆ రంగులు చూస్తేనే అర్థమైపోతుందండి. మనకు ఇంట్లో ఎప్పుడు కూడా లైట్ కలర్ రంగులు ఏవైనా వేసుకోండి, లైట్ ఎల్లో కానీ, లైట్ వైట్, లైట్ క్రీమ్, ఇలా లైట్ కలర్ వేసుకోండి, అద్భుతంగా ఉంటుందండి ఆ ఇల్లు. ఎప్పుడు కూడా తిక్క కలర్స్ మాత్రం వేసుకోవద్దండి. ఎందుకంటే కిచెన్ లో ఒకటి వేసుకోవాలి, వంట రూమ్ బెడ్రూమ్ లో ఒకటి వేసుకోవాలి, బాత్రూమ్ లో ఒకటి వేసుకోవాలి, హాల్లో వేసుకోవాలని చాలా మంది ఇలా రంగులు వేసిన వాళ్ళని చాలా మంది నేను చూశానండి. వేసుకొని ఇబ్బంది లేదు, కానీ దాని నుంచినే మనకి వాస్తు కుదరదు. వాస్తు అనేది ఎక్కడ ఏమి చేయాలో, ఎక్కడ ఏమి పెట్టాలో అది పెట్టినప్పుడే వాస్తు కుదురుతుంది. కాబట్టి ఇది ఒక్కటి గమనించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.